సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 471వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, ఎక్స్రే ఆఫ్ గీత అదేంటండి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ వస్తున్నాము. ఆల్మోస్ట్ 213వ ఎపిసోడ్ నుండి ప్రతి ఎపిసోడ్లో ఈ విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క విషయాన్ని మనం సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థం చేసుకోగలిగితే మన జీవితం మారుతుందండి. మన జీవితం మారడానికే భగవంతుడు అన్ని వందల శ్లోకాల ద్వారా మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన భక్తి మార్గంలో శివైక్యము అన్న పదం వాడతారండి. శివైక్యము అంటే ఎవరైనా పెద్ద సాధువులు, సంతులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ యొక్క శరీరాన్ని త్యాగం చేసినప్పుడు, అంటే మరణం సంభవించినప్పుడు శివైక్యం పొందారు అంటారు. ఇదొకటి. రెండవది, వారి యొక్క ఆత్మ పరమాత్మతో లీనమైపోయింది అంటారు. అంటే సో ఈ లీనం అనే పదం కూడా మనం వింటుంటాం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. ఎక్కడన్నా పేపర్లో యాడ్ కూడా ఇచ్చి అక్కడ అబిచ్యూరిని ఇచ్చి శివైక్యం అయ్యారు లేదా పరమాత్మలో లీనమైపోయారు పలానా రోజున. ఇంకోటి ఏమంటారు, స్వర్గస్థులైనారు అంటారు. అర్థమైందండి, ఇదొక అండర్స్టాండింగ్. నాలుగవది, బ్రహ్మ మహాతత్వం అంటాం చూసారా మనం. ఆ తత్వం అంటే ఏదైతే మనం ఆత్మలు ఉండేటువంటి నివాస స్థానము, ఆ తత్వంలోనే తత్వమే భగవంతుడు అనుకునేటువంటి భావన కూడా ధార్మికంలో ఉందండి. ఏదైతే నివాస స్థానమో అదే భగవంతుడు. అందుకనే భగవంతుడిలో లీనమైపోయారంటే ఆ తత్వంలోనే లీనమైపోయారు అన్నటువంటి భావన మన బ్రహ్మ మహాతత్వంలో లీనమవుతుంది అని అంటుంటారు. దీన్నే మనం పరంధామము అంటాము. ఆ యొక్క తత్వాన్నే భగవంతుడు అంటారు. అంటే ఇవన్నీ కూడా దీనికి ఆధారాలు కావాలి. ఎందుకంటే మనకి శాస్త్రాలన్నీ కూడా ఏదో పుకిటి పురాణాలు కాదు, అదొక సైన్స్ అనమాట, ఒక విద్య. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నటువంటి భగవద్గీత ఏం చెప్తుంది, రాజవిద్య అంటుంది. రాయల్ సైన్స్, రాయల్ మిస్టరీస్ అంటుంది. రాజగుహ్య, మళ్ళీ యోగం అంటుంది, ఎండింగ్ ప్రొడక్టివిటీ యోగం ఉంటుంది. దాంట్లో తర్కము గురించే చెప్తున్నాడు. తర్కము, సత్యము, ఇంగిత జ్ఞానం. అందుకనే అక్కడ ఎత్తు కృష్ణవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకమతత్వార్థం అల్పం చ తామసముదాహృతం అంటాడు. జ్ఞానము సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం. 18వ అధ్యాయంలోని 20, 21, 22, 22లోని శ్లోకంలో నేను దేయం అనుకుని ఆత్మ జ్ఞానాన్నే సమూలంగా విస్మరించి ఇది అసత్యం అంటాడు. అహైతుకము అంటే ఇల్లాజికల్, తర్క విరుద్ధం అంటాడు. తర్వాత అల్పము అంటాడు. మరి అల్పమైన జ్ఞానంతో మనం ఏ విధంగా నుండి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎట్లా వెళ్ళగలుగుతాము, మన తదుపరి ఏమవుతుందో అన్నటువంటి ఆలోచన అక్కర్లేదా? గీతను చదువుకుంటున్నాం, వాసాంసి జీర్ణ అని అంటున్నాం. ఏ విధంగా వస్త్రం మార్చుకుంటుందో మళ్ళీ పునః కొత్త వస్త్రం దొరుకుతుంది అంటున్నాడు. జాతస్య హిద్రువో మృత్యువు, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించినవాడు మళ్ళీ పుడతాడంటున్నాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర, బాల్యము యవ్వనము వృద్ధాప్యం, తర్వాత మళ్ళీ తదా దేహాంతర ప్రాప్తి అంటున్నాడు. దీని గురించి మనం ఆలోచన చేయక్కర్లేదండి. ఎలాగ ఐక్యమైపోతుంది? ఈ శ్లోకాలకు విరుద్ధంగా ఉంది కదా. ఐక్యమైపోతుందంటే మన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోవడం అనమాట. అంటే కాలచక్రం నుండి వెళ్ళిపోవడం అనమాట. దేహదారులందరూ కాలచక్రంలో తిరగవలసిందే. ఇది ఇలాగ తిరగవలసింది. సత్య త్రేత ద్వాపర కలి, మళ్ళీ సత్య త్రేత ద్వాపర కలి, మధ్యలో రిపేరింగ్ యుగం వస్తుంది. దాన్నే భగవంతుడు సంగమ యుగం అంటున్నాడు. అందువల్ల ముఖ్యంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నప్పుడు మనకి ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయండి. ధార్మికంలో ఇవన్నీ కూడా ఇది ఇన్ఫర్మేషన్ లాగా, అదొక ఇన్ఫర్మేషన్, వారిచ్చారు వీరిచ్చారు, ఓకే అన్నీ ఓకే 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 అనుకుంటూ మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం లేదు. దేనికైనా కూడా ఒక సిద్ధాంతం ఉండాలి, దాని ప్రకారం సైన్స్ ఉంది. దాన్ని ఏ విధంగా ఎలాగది ఇప్పుడు ఐక్యమైపోతుంది, ఎలాగైపోతుంది, పరమాత్మలో ఐక్యమైపోతుంది, ఎక్కడ ఏదైనా శాస్త్రంలో చెప్పడం జరిగిందా? ఏదో మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడో ఒక లైన్ తీసుకుని దాని నుంచి మనం ఒక తీర్మానం చేస్తున్నాం. అది కాదు. ఏ శాస్త్రమైనా తీసుకోండి, దాని సారంలోకి రండి.
సారములోకి రావాలి అంటే మొత్తం అంతా, ఇప్పుడు వేదాలు ఉందనుకోండి, వేదాల సారం ఏంటి? మొత్తం అన్ని వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఇవన్నీ తీసుకుని అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మూర్తే ఫిల్టర్ చేసి అందులో తత్వాన్ని అప్పుడు మనకు తత్వం అర్థమవుతుంది. నేనేం చెయ్యాలి? ఈ యొక్క వేదాలు నాకు జ్ఞానం ఏమిచ్చాయి? ఉపనిషత్తులు నాకు ఏం చెప్పాయి? బ్రహ్మసూత్రాలు ఏం చెప్పాయి? ఇదన్నమాట విషయం. అర్థమైందండి? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యమైనటువంటి భేదము. ఇదివరకు చెప్పి ఉంటాను, మళ్ళీ చెప్పినా తప్పు లేదు. కొన్ని విషయాలు పునః వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఒక గీతా శ్లోకాన్ని తీసుకున్నాము. ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకుందాం. మనము ముందుగా ఈశావాస్య ఉపనిషత్తు, ఇందులో ఉన్నటువంటి సీరియల్లో 18 మంత్రాలు ఉన్నాయని చెప్పి నేను నోట్ చేసుకున్నాను. 18 మంత్రాల్లో ఇప్పటి వరకు మనం సుమారుగా 8 మంత్రాలు ఏమో టచ్ చేసాం. ఇదివరకే మనం 5, 6, 7, 8 టచ్ చేసినట్టున్నాం. ఇప్పుడు మొదటి 4 టచ్ చేసాం. అది వరకు 5, 6, 7, 8 మధ్యలో ఒక 5 ఒకటి అయిపోయింది. తర్వాత మళ్ళీ 6, 7, 8 అయిపోతే 9 నుంచి మొదలు పెట్టుకుంటాం. అది ఎంతవరకు వీలవుతుంది? ఎందుకంటే ఏ ఉపనిషత్తులో కూడా వేరే జ్ఞానం లేదు. భగవద్గీతలో చెప్పిన జ్ఞానమే ఉన్నది. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రము అద్భుతమైనటువంటి విషయాన్ని బహిష్కరిస్తుందండి. అద్భుతమైనటువంటి సీక్రెట్ ఉంది ఇందులో. మీరు భగవద్గీతకి రిలేట్ చేసుకోగలిగితే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసము ప్రయత్నము చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని గుర్తిస్తాడు. అంటే కొద్ది మందికి ఒక రూలు, హెచ్చు మందికి ఒక రూలు. అర్థమైందండి? అందువల్ల ఈ 2 డివైడ్ అయిపోయింది అనమాట. తెలుసుకున్న వాళ్ళు కొద్దిమంది, తెలుసుకోలేని వాళ్ళు ఎక్కువ మంది. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుని పొందలేదు. భగవంతుని వారసత్వానికి అధికారం కూడా లేదు, వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నారు. సో ఈ 2 వర్గాల వాళ్ళు, వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి అనేది ఈ యొక్క ఉపనిషత్ మంత్రం మనకి స్పష్టం చేస్తుందండి. ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు ఆ ఉపనిషత్ మంత్రాన్ని తెలుసుకుందాము, ఆ తత్వాన్ని తెలుసుకుందాము. ఇప్పటి వరకు మన ఉపనిషత్తు కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం వరకే చేసాము, కానీ అందులో ఉన్న నీతి ఏమిటి, అందులో నేనేం చెయ్యాలి, లోతైన తత్వం అంటే అది నీ కొరకు తత్వం. ఇప్పుడు అది అర్థం చేసుకుందాం అండి. ఇది ఈశావాస్య ఉపనిషత్తు 5వ మంత్రం అండి. 5వ మంత్రం. ఈ మంత్రము భగవంతుని యొక్క వైరుధ్య స్వభావాన్ని సూచిస్తుంది. పారాడాక్సికల్ అంటాడు. అదే విరుద్ధాభాస్ అంటాడు. హిందీలో విరుద్ధాభాస్ అంటారు. ఐరానికల్ అంటాడు. పారాడాక్స్ అంటాడు ఇంగ్లీష్లో. వైరుధ్యం అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, 2 కూడా కలవట్లే. అది ఏ విధంగా, ఎందుకు ఆ విధంగా వైరుధ్యంగా ఉంది అన్న సంగతి మనం అర్థం చేసుకుందాం. వైరుధ్య పారాడాక్సికల్ స్వభావాన్ని సూచిస్తుంది. ఈ కారణముగా పరమాత్మ తత్వము సాధారణ బుద్ధికి అంత సులభంగా అందదు. గుర్తుపెట్టుకోండి, సాధారణ బుద్ధి. అందుకనే గీతలో 2వ అధ్యాయం 41వ శ్లోకంలో ఏం చెప్పాడండి? సాధారణ బుద్ధిలో నువ్వు తెలుసుకోలేవురా నాయనా, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన. అక్కడ వ్యవసాయాత్మిక నిశ్చయాత్మక బుద్ధి కావాలి మనకి, పదునైన బుద్ధి కావాలి. బుద్ధి ద్వారా పరమాత్మని తెలుసుకోవాలి. కొద్దిమంది తెలుసుకున్నారని భగవంతుడు ముద్ర వేశాడు. ఎవరా తెలుసుకున్న వాళ్ళు? ఎవరు, ఎక్కడున్నారు? నేను కూడా తెలుసుకుంటాను. అదనమాట. అటువంటి ఉంటే వ్యవసాయాత్మిక. అక్కడ అవ్యవసాయినామన్నాడు, వాళ్ళు తెలుసుకోలేరు. ఈ 2 వర్గాల వాళ్ళు ఈ భగవంతుడి దృష్టిలో ఏంటి, భగవంతుడు చేసే కర్తవ్యాన్ని ఎట్లా భావిస్తారో ఇప్పుడు ఈ మంత్రంలో మనం అర్థం చేసుకోబోతున్నాం అండి. అందుకని ఏం చెప్పాడు? పరమాత్మ తత్వం సాధారణ బుద్ధికి అంత సులభముగా అందదు. ఇది పైన ఉన్నటువంటి ఒక మహావాక్యం. ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని 4 పంక్తులు చెప్తాను, తర్వాత దాని వివరణలోకి వెళదాం. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. అర్థమైందండి? తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఇది నేను చదివేశాను. అర్థమైంది? ఇప్పుడు దాని మీనింగ్లోకి వెళదాం. ఇందులో ముఖ్యంగా ఏమంటున్నాడంటే తదేజతి అన్నాడు. తదేజతి అంటే దాన్ని విడగొట్టండి ఒక్కసారి. తత్ ఏజతి, తత్ ఏజతి, తత్ ప్లస్ ఏజతి, తదేజతి. తదేజతి అంటే ఏంటి? విశ్వాత్మలకు తండ్రి అయిన ఆ పరమాత్మ
కదులుతారంట, చలనం ఉంటుంది. అర్థమైందండి? తదేజతి అంటే భగవంతుడికి చలనం ఉంది, కదులుతాడు. ఇంకోటి తర్వాత ఏం చెప్పాడు? తన్నైజతి అన్నాడు. తన్నైజతి అంటే దాన్ని విడగొట్టండి, తత్ నా ఏజతి. అక్కడ తత్ ఏజతి అన్నాడు, ఇక్కడ తత్ నా ఏజతి అంటే కదలడు. అక్కడ భగవంతుడి గురించి, అందుకని ఇక్కడ పారాడాక్స్ అన్నాడు, వైరుధ్య స్వభావం. కదులుతున్నాడు, మళ్ళీ కదలడు అంటున్నాడు. ఎందుకు ఆ విధంగా కదులుతాడా కదలడా? ఈ స్పష్టత మాకు కావాలి. ఒకటి ఇక్కడ కదులుతున్నాడని చెప్పాడు, విశ్వాత్మలకు తండ్రి అయిన పరమాత్మ కదులుతారు, మరి తన్నేజతి అంటే కదలరు. అదే విధంగా చూడండి, మళ్ళీ మూడు ఉన్నాయి, మూడు విషయాలు మీకు చెప్తున్నాడు. తద్దూరే అన్నాడు. తద్దూరే అంటే తత్ ప్లస్ దూరే. తత్ ప్లస్ దూరే అంటే వారు చాలా దూరంలో ఉంటారు, చాలా దూరంలో ఉంటారు. తద్దూరే. తర్వాత ఏమన్నాడు? తద్వంతికే అన్నాడు. తద్వంతికే అంటే తత్ ఊ అంతికే, తత్ ప్లస్ ఊ ప్లస్ అంతికే, తద్వంతికే అంటే ఏంటి? వారు అతి దగ్గరలో కూడా ఉంటారు. అంతికే అంటే అతి దగ్గర, సమీపంలో ఉంటారు. అక్కడ దూరంలో ఉన్నారన్నారు, ఇక్కడ దగ్గరలో ఉన్నారంటున్నారు. అందుకనే పారాడాక్స్ అన్నాడు, ఇక్కడ వైరుధ్య స్వభావము అంటున్నారు. మన మూడవ చూడండి, తదంతరస్య సర్వస్య. తదంతరస్య సర్వస్య, తత్ ప్లస్ అంతరస్య ప్లస్ సర్వస్య. అంటే నేను పదవిచ్ఛేదన కూడా చేశాను, ఈజీగా పలకడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి. వారు ఈ సమస్త జగత్తు లోపల ఉంటారు. సమస్త జగత్తు అంటే సమస్త మానవాళిని గుర్తుపెట్టుకోండి. సమస్త మానవాళి అంటే 850 కోట్ల మంది మనుషులు, 8.5 బిలియన్ పాపులేషన్, హ్యూమన్ బీయింగ్స్, మానవులు, హ్యూమన్స్. తదు సర్వస్యాస్య బాహ్యత. తత్ ఊ సర్వస్య అస్య బాహ్యత. వారు ఈ సమస్త జగత్తు వెలుపల కూడా ఉంటారు. చూసారా, మూడు వైరుధ్య స్వభావాలు. ఒకడు కదులుతాడు, కదలడు. అర్థమైంది? కదులుతారు, కదలడు. ఒకడు భగవంతుడు దగ్గరగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. మళ్ళీ ఏం చెప్పాడు? లోపల ఉంటాడు, బయట ఉంటాడు. ఇది అందుకనే వైరుధ్య స్వభావం అంటే ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకసారి వివరణ చేద్దాం. తదేజతి తన్నైజతి. తదేజతి తన్నైజతి అంటే కదులుతారు, కదలరు. దాని గురించి ఏం చెప్పారు ఇక్కడ? పరబ్రహ్మ స్వరూపము స్థిరము, కదలరు. పరంధామంలో ఉంటాడు, ఎంత అక్కడ అలా ఉంటాడు, డాట్ కింద ఉంటాడు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు, ఈశ్వరుడు ఆ డాట్ కింద ఉంటాడు, స్థిరం. కానీ వారి యొక్క శక్తి ద్వారా జగత్తు అంతా చైతన్యం అవుతుంది, కదులుతారు. అక్కడ చూసారా, ఇక్కడ కదలరు, ఇక్కడ కదులుతారు. జగత్తంతా చైతన్యం అంటే ఆధ్యాత్మిక కోణములో ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపము ఆత్మ, సర్వాత్మలకి తండ్రి. తర్వాత దేని కొరకు కదులుతారు? అక్కడి నుంచి కదిలి అందరికీ కూడా చైతన్యం చేస్తారు. అంటే జగత్తంతా చైతన్యం, జడము నుంచి చైతన్యమయంగా తయారు చేస్తారు. అది తదేజతి తన్నైజతి అంటే అదనమాట. కాని వారి అది రాసం, కాని వారి యొక్క శక్తి ద్వారా జగత్తంతా చైతన్యం అవుతుంది. అందువల్ల వారు కదిలినట్లు అనిపిస్తోంది, వారు కదిలినట్లు అనిపిస్తోంది. ఇది ఫస్ట్ వైరుధ్యం. తద్దూరే తద్వంతికే. తద్దూరే తద్వంతికే. దీని విషయం ఏంటి? దూరము, దగ్గర. దూరము హైఫన్ దగ్గర. దీని మీనింగ్ చూడండి. అజ్ఞానులకు దూరముగా అనిపిస్తుంది. జ్ఞానం లేదు కదా, ఆత్మ మీడియం. పరమాత్మని గ్రహించడానికి ఆత్మ అనుభవం చేసుకోవడం 100% తప్పనిసరి. దీనికి వేరే కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఎంత విశిష్ట పెద్ద గురువులైనా, ఎంత పెద్ద పేరు మోసిన నంబర్ 1 గురువులైనా దీనికి కాంప్రమైజింగ్ ఫార్ములా అంటూ ఏమి ఇవ్వరు. పరమాత్మని ఎలాగ పొందాలి అంటే స్వయాన్ని ఆత్మగా ముందుగా అనుభవం చేయనైనా, తర్వాత ఆత్మ అనేది ఒక మాధ్యమము పరమాత్మని గుర్తించడానికి అని చెప్తారు. అర్థమైందండి? ఇక్కడ అజ్ఞానులకు దూరంగా అనిపిస్తుంది, జ్ఞానులకు హృదయములోని అనుభవము. ఒక క్షణం పరమాత్మని గుర్తు చేసుకునే ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మని గుర్తు చేసుకుంటే ఒక్క క్షణములో మనకి కనెక్ట్ అవుతారు. అదే కదా భగవద్గీత సారమంతా, మన్మనాభవ, నీ మనస్సు నా మీద పెట్టు, మై అర్పిత మనోబుద్ధి. ఇప్పుడు తదంతరస్య సర్వస్య. తదంతరస్య సర్వస్య. తర్వాత ఏమన్నాడు? తదా సర్వస్యాస్య బాహ్యత. అంతరస్య అన్నాడు, బాహ్యత అన్నాడు. ఇప్పుడు దీని తర్వాత చూద్దాం. వారు ఈ సకల చరాచర సృష్టికి లోపల అంతర్యామిగా ఉంటారు. అది అర్థం చేసుకోండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మని గుర్తించేటువంటి ఒక మాధ్యమాన్ని పెట్టాడండి. ఎవరు వాడుకుంటారో వాళ్ళు ఆ విధంగా వాడుకుంటారు, వాడుకోని వాళ్ళు జడములో దైహిక భ్రాంతిలోనే దేహాభిమానంలోని జీవితాన్ని ఆ విధంగా కొనసాగిస్తే వాళ్ళు తెలుసుకోలేరు. వారు తర్వాత ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడండి? తదంతరస్య
సర్వస్యాస్య బాహ్యత. దీని మీనింగ్ ఏంటి? వారు ఈ సకల చరాచర సృష్టికి బయట కూడా ఉంటారు. ఇంకా కొంచెం డీటెయిల్లోకి వెళ్దాం. ఇప్పుడు బేసికల్గా ఒక ఫార్మాట్ మీకు ఇచ్చాను. ఎలా అర్థం చేసుకోవాలి? కొద్ది మంది ఎలా అర్థం చేసుకుంటున్నారు, ಹೆಚ್ಚు మంది ఎలాగా అజ్ఞానంలో ఉండి అర్థం చేసుకోలేకపోతున్నారు అన్న విషయం అనమాట. ఈ తాత్పర్యాన్ని ఒకసారి చూద్దామండి. ఆ పరమాత్మ తత్వము అర్థము చేసుకోవడానికి వీలు లేనంత విచిత్రమైనది. అర్థము చేసుకోవడానికి వీలు అవ్వదండి. ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, వ్యవసాయాత్మిక బుద్ధి, దాని మీద దృఢ నిశ్చయం ఉండాలి, పరమాత్మ మీద బలిహారం అవ్వాలి, పరమాత్మని తెలుసుకుని తత్వాన్ని దర్శించిన వాడి దగ్గరికి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళనండి, నేను నడిచిన విధానంలోనే నడుస్తాను అంటే దొరకడంటున్నాను. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఈశావాస్య ఉపనిషత్తు 5వ మంత్రం ఏం చెప్తోంది? ఆ పరమాత్మ తత్వం అర్థం చేసుకోవడానికి వీలు లేనంత విచిత్రమైనది. ఆయన కదులుతాడు కానీ కదలడు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్లు అనిపిస్తాడు కానీ మనకు అత్యంత సమీపంలోనే ఉంటాడు. ఈ మంత్రము పరమాత్మ యొక్క సర్వాంతర్యామిత్వాన్ని అద్భుతమైన స్వభావాన్ని స్పష్టము చేస్తుంది. ఎక్కడైతే పరమాత్మ అంటున్నామో అక్కడ ఆత్మ అని కూడా అనుకోవచ్చండి. ఆత్మ కూడా మనకి ఏమవుతుంది? జ్ఞానం లేని వాడికి తెలియదా? ఉన్నవాడికి ఇక్కడే ఉంటుంది, తెలుస్తుంది. అర్థమైందండి? ఆత్మజ్ఞానులకు చలిస్తుంది, అదే ఆత్మ అజ్ఞానులకు చలించదు. చలనం అంటే కదలిక. ఇక్కడ చలనం అనే పదం వాడాడు. ఆత్మజ్ఞానం ఏం చేస్తాడు? పరమాత్మని కనెక్ట్ అవుతాడు ఒక సెకండ్లో. ఆయన పరంధామంలోనే ఉంటాడు కానీ మనం కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మీడియం, పరమాత్మని పొందేటువంటి మీడియం మనకి అర్థమవుతుంది. ఇది చలనం అంటే ఏంటి? ఉపాధులు ఏంటి? శరీరము, ఫస్ట్ శరీరము, మనస్సు. శరీరం ఎందుకన్నాడు? బ్రతికుండాలి మనం, బ్రతికుండాలి. శవం కూడా శరీరమే కదా? కాదు. శరీరం, మనస్సు అంటే ఆత్మ. అంటే సూక్ష్మము, స్థూలము. ఉపాధుల ద్వారా వారు కదులుతున్నట్లు కనిపిస్తారు కానీ నిర్గుణ అంటే ఏంటి? నిర్గుణ అంటే గుణాలు లేవని కాదండి, అది పొరపాటు. నిర్గుణ అంటే త్రిగుణాతీతుడు పరమాత్మ. అర్థమైంది? అందుకని ఆయన నిశ్చలుడు, త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు. త్రిగుణాలు ఉన్నవాడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాడు. త్రిగుణాతీతుడు పర్ఫెక్ట్గా అక్కడే ఉంటాడు, అన్ని పనులు అక్కడ ఉండే చేస్తాడు. భగవంతుడు అంటే మళ్ళీ అదే కదండి, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, ఈ విధంగా విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు అనుకుంటే కాదు కదా, అవన్నీ ఆయన అనుభవం చేస్తాడు. అదే విధముగా అజ్ఞానులకు ఆయన ఎంతో దూరంలో, అంటే తెలుసుకోలేనంత దూరంలో ఉంటాడంట. జ్ఞానులకు తన ఆత్మరూపములో అతి దగ్గరగా ఉంటాడు. చూసారా, దూరము దగ్గర. ఎంత చక్కగా చెప్తున్నాడు. లాజికల్ గా అర్థం చేసుకోండి, బుద్ధినేత్రం తెరవండి. సత్యత, భగవంతుడు సత్యము, భగవంతుడు చెప్పిన మాటలు సత్యము. సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత నుండి ఉద్భవించింది ఉపనిషత్తు. అందుకని గీతోపనిషత్సు అంటారు ప్రతి అధ్యాయం వెనక్కి చివరిలో. వేదాల నుంచి ఉపనిషత్తులు పుట్టాయి, వేదాంతము అక్కడ ఉపనిషత్తులు వచ్చాయి, మళ్ళీ ఉపనిషత్తుల అంతం గీత వచ్చింది. గీత అల్టిమేట్ అనమాట. అది సమస్త లోకాలకు లోపల మరియు వెలుపల కూడా నిండి ఉంటుంది. ఈ విధముగా ఈ మంత్రము భగవంతుని యొక్క వైరుధ్య స్వభావాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మీకు మరికొన్ని విషయాలు భగవద్గీత ఆధారం తీసుకుందాం. ఉపనిషత్తులు, ఇంకా వేరే ఉపనిషత్తులు కూడా ఉంటాయి, ఇదే విషయాన్ని సమర్థించే ఉపనిషత్తులు ఉంటాయి, ఈ యొక్క సత్యాన్ని సమర్థించే భగవద్గీత శ్లోకాలు ఉంటాయి. మనం అది కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నిరాకార పరమాత్మ వ్యాపకత్వాన్ని ఆయన దివ్య స్మృతి ద్వారా వ్యాపకంగా అర్థం చేసుకోవాలి. సర్వవ్యాపి అంటే నాలో ఉన్నాడని కాదు, నాలో ఉన్నాడు నేను తెలుసుకోలేదంటే ఉపయోగం లేదు. అర్థమైందండి? మీ ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వచ్చారు కానీ మీకు గుర్తించలేదు అంటే ఆయన గొప్ప వ్యక్తి సాధారణంగా ఉన్నాడు, ఏదో లాల్చి పైజామా వేసుకొని ఉన్నాడు, కానీ అరే నాయన ఆయన పలానా దేశంలో ఆయన పలానా మినిస్టర్ అని చెప్పాడు అన్నాడు అనుకోండి, లేదా ఏదో పెద్ద మనిషి అనుకోండి. అప్పుడు తర్వాత తెలుసుకోకపోతే ఆయన వచ్చి వెళ్ళిపోతాడు. అరే మీ ఇంటికి వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడంటే అదనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ సర్వవ్యాపకం అంటే ఏంటి? స్మృతి ద్వారా సర్వవ్యాపకం. మనం స్మృతి చేస్తే కనెక్ట్ అవుతాడు, అదనమాట. దివ్య స్మృతి ద్వారా వ్యాపకంగా అర్థం చేసుకోవాలి. తదేజతి అంటే ఆయన కదులుతాడు. పరమాత్మ తన పరంధామము ముక్తిధామ నుండి ఈ సృష్టి చక్రములోకి సంగమ యుగములో దిగి వస్తారు. సంగమ యుగములో పరమాత్మ దిగి వస్తారు, కదిలాడు. అక్కడ కదలలేదు, ఇక్కడ కదిలాడు. ఈ రెండు విషయాలు అనమాట కొంచెం ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకోగలిగితే. 4వ అధ్యాయం 8వ శ్లోకం ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎలా ధర్మస్థాపన చేస్తాడు? అందుకనే వారు ఒక మానవ దేహాన్ని తీసుకొని ధర్మస్థాపన చేస్తున్నాడు. అది మానవ దేహం తీసుకున్నాడనే రుజువు ఎక్కడుంది? భగవద్గీతలో 9వ అధ్యాయం 11వ శ్లోకం. అవజానంతి మా మూఢ మానుషిం తనుం ఆశ్రితం. తర్వాత ఇంకేమన్నాడు?
9, 11 చెప్పాను. 15, 13 కూడా రాసుకోండి. గామావిష్యత భూతాని అన్నాడు. ధారయామ్యహం ఓజసా. అర్థమైంది? అక్కడ కూడా అంటే వర్తమానములో ఈ కర్మక్షేత్రములోకి పరమాత్మ ప్రవేశిస్తారు. మరి స్పష్టంగా భగవద్గీత మీద నిశ్చయం ఉంటే భగవంతుడు వచ్చాడా లేడా అనేది మీద సంశయాలు ఉండడానికి వీలు లేదు. తన్నేజతి, ఆయన కదలడు. ఆయన సృష్టి చక్రానికి జనన మరణాలకు అతీతుడు. ఆయన ఎప్పుడు తన అసలైన స్థితిలోనే స్థిరంగా ఉంటారు. అంటే నిరాకారుడైన పరమాత్మ తన నివాస స్థానమైన పరంధామము విడిచి తిరగకపోయినా ఆయన జ్ఞాన యోగాల శక్తి ద్వారా పరమాత్మ వచ్చి ఏం చేస్తున్నాడు? వచ్చేళ్ళు పర్మనెంట్ గా శరీరంలో ఉండిపోతారని కాదు. వస్తాడు, సందేశం ఇస్తాడు, వెళ్ళిపోతాడు. పర్మనెంట్ గా ఉండేది ఎక్కడ? పరంధామంలో ఉంటాడు. ఆ విధంగా ఆయన పరంధామం విడిచి తిరగకపోయినా జ్ఞాన యోగాల శక్తి ద్వారా ఆత్మల పరివర్తన జరుగుతుంది. ఆత్మల పరివర్తన అంటే ఆత్మలో జన్మలుగా మనం చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మల ఫలితముగా కర్మలో మన ఆత్మలో ఏర్పడిన నిక్షిప్తము కాబడిన పేరుకుపోయినటువంటి ఈ యొక్క చెడు సంస్కారాలు, మలిన సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలని పరివర్తన చేస్తాడు. రాజయోగము, ఈ యొక్క జ్ఞానం, ఈశ్వరీయ జ్ఞానము, రాజయోగం. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరీయ జ్ఞానము రాజయోగం ద్వారా ఈ పరివర్తన జరుగుతుంది. అందువలన ఆయన కదిలినట్లు అనిపిస్తోంది. చూసారా? అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కదలడు. భగవంతుడు ఎక్కడో ఉంటాడని భగవంతుడా అంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కానీ స్వయంగా కదలడు. దూరం దగ్గర, దీని సంగతి చూద్దామండి. శరీర చక్షువులతో చూస్తే పరమాత్మ దూరంలో ఉన్న పరంధామ నివాసి. శరీర చక్షువులు చూద్దామంటే కానీ 11వ అధ్యాయం 8వ శ్లోకం చెప్పాడు, నన్ను ఈ 2 భౌతిక చర్మనేత్రాల ద్వారా మీరు చూడలేరు అన్నాడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా అన్నాడు. గుర్తించండి అక్కడ. రాజయోగ దృష్టితో చూస్తే ఒక స్మృతి ద్వారా అత్యంత సమీప అనుభవం. రాజయోగం అంటే స్వయాన్ని ఆత్మగా పరమాత్మని స్మృతి చేయం, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని. అంటే రాజయోగం ద్వారా ఆయన స్మరించే పిల్లలకు ఆయన అతి సమీపములో తోడుగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. ఇది ఉపనిషత్తు చెప్తుందండి. భగవద్గీత చెప్పిన విషయం ఇదే ఉపనిషత్తు సమర్థిస్తోంది. అంతర్గతం బాహ్యం గురించి చూద్దాం. పరమాత్మ ప్రతి ఆత్మలో ప్రవేశించి ఉండడు. అంతర్గతం అంటే మనలో ఉండిపోయాడని కాదు, ఉన్నాడు అంటే మనం ప్రపంచం బాగోవాలండి. గుర్తుపెట్టుకోండి, వ్యాపకత్వాన్ని మీరు కానీ సమర్థించేలాగా ఉన్నట్లయితే ప్రపంచం ఎందుకు బాగోవట్లేదు? దాని విషయం కూడా మనం ఏదన్నా ఒక ఎపిసోడ్లో చర్చిద్దాం డీటెయిల్డ్గా. కానీ ఆయన దివ్య జ్ఞానము మరియు దివ్య శక్తులు ఈ ప్రపంచమంతటా ఉన్న జ్ఞానులలో వ్యాపించి ఉన్నాయి. ఎవరైతే పరమాత్మను తెలుసుకున్నారు, ఇప్పుడు 150 దేశాల్లో తెలుసుకున్నారు, ఎన్నో 20 లక్షల మంది తెలుసుకున్నారు. మరి వాళ్ళకి ఎంత చక్కగా దివ్య శక్తులు, దివ్య జ్ఞానాన్ని, దివ్య గుణాలని అనుభవం చేస్తున్నారు కదా. అంతరస్య అన్న పదం యొక్క అర్థం ఇదే. బాహ్యత అంటే వెలుపల, ఆయన సృష్టికి అతీతుడు. సృష్టికి అతీతుడు అర్థమైందండి. ఫిజికల్ గా ఆయనకి ఏం సంబంధం లేదండి, ట్రాన్సెండెంటల్. ఇప్పుడు భగవద్గీత ఆధారాలు కొన్ని మేము దృష్టికి తీసుకొని వస్తాను, చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4వ అధ్యాయంలోని 39వ శ్లోకం రాసుకోండి. భగవద్గీతలో పరమాత్మ యొక్క ఈ వైరుధ్య స్వభావాలను తెలిపే శ్లోకాలు అనేకం ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం. ముందుగా 13వ అధ్యాయంలోని 15వ శ్లోకం, 13, 15 క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇక్కడ ఏమంటున్నాడు? బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వా తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అంటాడు. ఇది శ్లోకం. ఇక్కడ ఇదే ఈ ఉపనిషత్తులో ఉన్న విషయమే ఇక్కడ చెప్తున్నాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. ఏమన్నాడు? దీని మీనింగ్ ఏంటి? ఆయన సమస్త ప్రాణుల లోపల మరియు వెలుపల ఉన్నాడు. కదిలేది మరియు కదలనది కూడా ఆయనే. సూక్ష్మమైన వాడు కాబట్టి ఆయనను తెలుసుకోవడము కష్టము. ఆయన ఎంతో దూరములోను మరియు అత్యంత సమీపములోనూ ఉన్నాడు. ఎంత చక్కగా మ్యాచ్ అయింది చూసారా? రాసుకొని చదవండి మీరు. ఏమి చేయకుండా మన పురుషార్థం అంటే ఇదేనండి. పరమాత్మ గురించి నాకు ఒక 0.1% సమయం లేదండి, ఒక్క నిమిషం కూడా తీరిక లేదండి. అర్థం ఏంటండి? ఇప్పుడు మరణించడానికి కూడా తీరిక లేదంటాడు, ఉన్నటువంటి టాక్మని గుండెపోటు వచ్చిపోతాడు. తర్వాత ఆఖరి క్షణంలో భగవంతుడా అంటే ఏం లాభం లేదండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అత్యంత సమీపంలో కూడా ఉన్నాడంటే మన మీ ఇష్టమే. ఆత్మ అనుకుంటే సమీపము, దేహం అనుకుంటే పరంధామం చాలా దూరంలో ఉంది. అందుకని అక్కడ పైన చూస్తూ కూర్చుంటాం. అలాగే 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం, మీరు ప్రయత్నం చేస్తే నేను దొరుకుతాను అంటాడు. ఈ 4వ అధ్యాయం 11వ శ్లోకంలో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అంటాడు. అంటే ఏమిటి? భక్తుడు తనను ఏ విధముగా శరణు వేడుకుంటే ఆయన ఆ విధంగానే దగ్గరవుతాడు. వేడుకోకపోతే దూరము, వేడుకుంటే దగ్గరవుతాడు.
ఇందులో కొన్ని 13వ అధ్యాయంలోని 14వ శ్లోకం గమనించండి. సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం. అందరి ద్వారా వస్తాడు ఆయన. ఆయన అక్కడే ఉంటాడు. కానీ మనకి జ్ఞానం ఇచ్చి మన చేతులు కాళ్ళు ముఖము వాడుకుంటాడు. అది 13వ అధ్యాయంలోని 14. అంటే ఎలా పనిచేస్తాడు? అక్కడే ఉంటాడు కానీ పనిచేస్తాడు. మనలో చైతన్యాన్ని నింపుతున్నాడు. జ్ఞానము ద్వారా, యోగము ద్వారా మనలో ఆ శక్తులు నింపుతున్నాడు. అన్ని చోట్ల చేతులు కాళ్ళు కలిగి ఉంది. సర్వవ్యాపకత్వం అంటే ఇది. 9వ అధ్యాయంలోని 4వ శ్లోకం, మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను అవ్యక్త రూపంలో జగత్తంతా వ్యాపించి ఉన్నాను. ఈ ఉపనిషత్తుకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతోంది. తర్వాత 15 రాసుకోండి. సర్వస్య చాహము హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వయ్య హమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అంటాడు. 15 అద్భుతమైన. నేను అందరి హృదయాల్లో ఉన్నా. అంతవరకు మీరు రాసుకోండి. తర్వాత ఆ శ్లోకం వచ్చిన మనం చర్చించుకుందాం డీటెయిల్డ్గా. తర్వాత 2వ అధ్యాయంలోని 24, నిత్య సర్వగతం స్థాణు అంటాడు. అంటే ఆత్మ సర్వవ్యాపిక గుణము కలది, స్థిరమైనది. అర్థమైందండి? నిత్య సర్వగతం స్థాణు అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఉపనిషత్తుల రెఫరెన్సెస్ కూడా కొంచెం చూద్దామండి. దాంతో మనకు అయిపోతుంది. ఉపనిషత్తుల మద్దతు ఎక్కడొచ్చింది? చాలా జాగ్రత్తగా వినండి. ఈశావాస్య ఉపనిషత్తులోని ఈ భావాన్ని బలపరిచే మరికొన్ని మంత్రాలు. ముండకోపనిషత్తు 3.1.7 3.1.7 బృహశ్చ తద్దివ్యమచింత్య రూపం దూరాత్ సుదూరే తది హాంతికే చతత్తను. అంటే అదే దూరము దగ్గర. ఆ పరమాత్మ తత్వం అనంతమైనది, ఆలోచనలకు అందనిది. అది దూరము కంటే దూరముగా ఉంది. అలాగే ఇక్కడే అత్యంత సమీపములోనూ ఉన్నది. సరే, ఎంత బాగా చెప్తున్నాడు అన్ని ఉపనిషత్తులు. ఇదే నా ఆత్మ పరమాత్మ, రాజయోగం, సంస్కార పరివర్తన, స్వర్గానికి వెళ్ళటం. ఇంత తప్ప వేరే జ్ఞానము ఎక్కడ? మీరు వేదాలు తీసుకోండి, బ్రహ్మ సూత్రాలు తీసుకోండి, ఏదో నారద సూత్రాలే ఉన్నాయి, ఏదైనా తీసుకోండి, ఇదే జ్ఞానం బయటకు వస్తుంది. ఇంకే జ్ఞానము రాదు. ఇప్పటికే చాలా వ్యర్థం చేసుకున్నారు సమయాన్ని, శక్తుల్ని, ధనాన్ని. ఇంకా దయచేసి పరమాత్మను పొందే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఏమన్నాడు ఇక్కడ? తర్వాత ఏమన్నాడు ఇక్కడ? కఠోపనిషత్తు 2.21 ఏమన్నాడు? ఆసినో దూరం వ్రజతి శయనో యాతి సర్వతః. సర్వవ్యాపి కాబట్టి ఆయన పరంధామములో స్థిరంగా ఉన్నప్పటికీ ఎంతో దూరము వెళ్ళగలడు మరియు అన్ని చోట్ల ఉండగలడు. పరమాత్మ ఇష్టం. ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత, దివ్య గుణాల సాగరుడు. ఇవన్నీ అనుకుంటే లాభం లేదండి. భగవంతుని యొక్క ఆ యొక్క మహిమని మనం గుర్తించాలి, విభూతులను గుర్తించాలి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.19 అపాణిపాదో జవనో గృహీత పశ్యత్య చక్షు సశృణోత్యకర్ణ. ఆయనకు కాళ్ళు లేకపోయినా వేగంగా వెళతాడు, చేతులు లేకపోయినా త్వరగా గ్రహిస్తాడు, కళ్ళు లేకపోయినా వెంటనే చూస్తాడంట. చూసారా? కళ్ళక్కర్లే పరమ. భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఆ విషయాన్నే అన్ని కూడా సమర్థిస్తున్నాయి. ఇది పరమాత్మ యొక్క అనంత శక్తులను సూచిస్తోంది. కఠోపనిషత్తు 2.2.9 అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు. సూక్ష్మమైన దానికంటే సూక్ష్మము, మహత్తరమైన దానికంటే మహత్తరము. ముండకోపనిషత్తు 2.2.11 బ్రహ్మం అంతర్గత చైతన్యంగా సర్వములో వెలుగుతుంది. సర్వవ్యాపకత్వం. శ్వేతాశ్వత ఉపనిషత్తు 3.16 సర్వవ్యాపి స భగవాన్ అన్నాడు. భగవంతుడు సర్వవ్యాప్తుడు. తర్వాత అదే ఉపనిషత్తు శ్వేతాశ్వత ఉపనిషత్తు 6.11 ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఇది మనం చర్చించుకున్నాం. అంతర్గత దైవ చైతన్యము. ఇది అంతర్గత అంటే ఆత్మలో ఉంటుంది. సారాంశం ఏంటండి? ఈ మంత్రాలన్నీ ఒకే పరమసత్యాన్ని చాటుతున్నాయి. భగవంతుడు మన కంటికి కనిపించే భౌతిక పరిమితులకు లోబడడు. ఆయన అణువులోనూ ఉన్నాడు, అండములోనూ ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండం అంటారు చూసారా? గీత అయిపోయింది కానీ ఇప్పుడు ఆఖరిగా 2 మహావాక్యాలు చదివితే ఈ యొక్క ఎపిసోడ్ సంపూర్ణమవుతుందండి. తాత్వికంగా అర్థం చేసుకుందాం. ఈ మంత్రము చెప్పే ముఖ్య సత్యము, పరమతత్వము భౌతిక చలనానికి అతీతం. పరమ సత్యం అంటే భగవంతుడు భౌతిక చలనానికి అతీతము. భౌతికంగా మనం కదులుతాం, ఆయన దానికి అతీతం. అనుభవానికి మాత్రమే అత్యంత సమీపము. అనుభవం చేయాలనుకుంటే మీకు దగ్గరికి వస్తాడు, లేకపోతే దూరంగా ఉంటాడు. జ్ఞాన దృష్టికి అంతర్గతం. జ్ఞాన దృష్టి, జ్ఞాననేత్రం. స్థూల దృష్టికి దూరం. ప్రభావముగా సర్వవ్యాప్తం, స్వరూపంగా అతీతం. ప్రభావంగా సర్వవ్యాప్తం, స్వరూపంగా అతీతం. పరమాత్మ స్వరూపంగా నిశ్చలుడు, అచలుడు, నిర్వికారి. అయితే ప్రపంచంలో మార్పులు, పరివర్తనలు, సంస్కరణలు
జరుగుతున్నాయి. అవి ఎవరి ద్వారా జరుగుతున్నాయి? పరమాత్మ యొక్క జ్ఞానశక్తి ద్వారా, పరమాత్మ యొక్క యోగ శక్తి ద్వారా అని ఆ విధంగా మనం తెలుసుకోవాలి. ఈ సంస్కరణ జరుగుతున్నాయి ప్రపంచంలో, భగవంతుడి యొక్క శక్తి కనబడుతుంది కదా. ఎవరి ద్వారా జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది, ఎందుకు కొంతమంది మంచిగా ఉంటున్నారు, ఎందుకు కొంతమంది మధ్యస్థంగా ఉంటున్నారు అంటే పరమాత్మ శక్తి నడుస్తోంది. అది జ్ఞానము యోగము ద్వారా. ఆత్మిక సందేశం, ఈ మంత్రము మనలను ఒక ప్రశ్న అడుగుతుంది. ఈ మంత్రం మన ఒక ప్రశ్న అడుగుతోంది. ఏమడుతుందండి? నువ్వు పరమాత్మను శోధిస్తున్నావా లేదా స్మరిస్తున్నావా? పరమాత్మని శోధిస్తున్నావా అంటే ఇంకా వెతుకుతూనే ఉన్నావా, లేక కనిపెట్టుకుని ఆయన్ని స్మరిస్తూ చక్కగా ఆయన చేసినటువంటి మార్గంలో నడుస్తున్నావా? శోధన చేస్తే దూరంగా అనిపిస్తాడు, స్మృతి చేస్తే అంతర్గత అనుభవంగా మారతాడు. ఆఖరి మహావాక్యం అండి, పరమాత్మను శరీర దృష్టితో వెతికితే దూరము, యోగ దృష్టితో అనుభవిస్తే దగ్గర. ఆయన చలనము కాదు చైతన్య మూలము, ఆయన ప్రవేశము కాదు ప్రభావము, ఆయన పరిమితము కాదు పరమ అతీతము. స్మృతి యోగమే దూరాన్ని దగ్గర చేస్తుంది. స్మృతి యోగమే దూరాన్ని దగ్గర చేస్తుంది. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంలోని లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.